ఈ కోణంలో చూస్తే ఈ పేదరికం మనకి మేలా కీడా? అది బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. అబ్బా, బీదలంటే అన్నానికి లేనివాళ్ళని కాదు, ఆధ్యాత్మికంగా లేనివాళ్ళు, తమ లేమిని గుర్తించిన వాళ్ళు, వాళ్ళతో అన్నాడు ఆ మాట. అంతేగాని బీదలందరూ పరలోక రాజ్యం వస్తారని కాదు. బీదలై ఉండి దేవుణ్ణి దూషించే వాళ్ళు ఉన్నారు, బీదలై ఉండి నాస్తికులు ఉన్నారు, బీదలై ఉండి దేవుణ్ణి అసభ్యంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వస్తారా? కానీ ఇక్కడ చెప్పినటువంటి బీదరికం ఏది? ఆధ్యాత్మిక బీదరికం. ఇందులో రెండు భాగాలు చెప్పాను. ఒకటి శారీరక బీదరికం, రెండు ఆధ్యాత్మిక బీదరికం. ఈ ఆధ్యాత్మిక బీదరికంలో కూడా రెండు విషయాలు. ఒకటి పరలోక రాజ్యం చేరడానికి మన దగ్గర స్తోమత, రెండోది క్రీస్తుకు సాక్షిగా నిలబడటానికి మన దగ్గర స్తోమత. రైట్. పరలోకం చేర్చడానికి ఎవరి స్తోమత మీద ఆధారపడాలి? భూమి మీద క్రీస్తుకు సాక్షిగా ఉండటానికి, నిప్పులాగా నిలబడటానికి ఆయన స్తోమత మీద ఆధారపడాలి. ఆయనే శ్రీమంతుడు, మనలో ఎవడు లేడు శ్రీమంతుడు. నిన్ను అక్కడికి చేర్చాలన్నా, ఇక్కడ నిన్ను సాక్షిగా వెలిగించాలన్నా ఆ శ్రీమంతుడిని ఆశ్రయించడం ఒక్కటే మార్గం. ఓకే, అయిపోయింది. రెండవది భౌతికమైన బేదరికం. ఇప్పుడు దాకా ఆధ్యాత్మిక బేదరికం ఎలా ఉపయోగపడిందో చెప్పాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఇది ఈ వీడియో ఉంటుంది, యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటుంది, మళ్ళీ వినండి, అర్థమైంది. చాలా తేటగా చెప్పా, అయినా నాది ఇంకా మట్టి పొర్రన్నంటే ఇంకోసారి ఇను చేయగలిగింది ఏముంది, నష్టమే లేదుగా. ఒకప్పుడు అంటే అవకాశం లేదు, ఇప్పుడు ఉంది ఇను. రెండవది బీదరికం భౌతికంగా అంటే మనకున్నటువంటి ఈ జీవితంలో ఆహారం లేని, వస్త్రహీనత, సరైన నివాసం లేకపోవటం, ఈ బీదరికం కూడా ఒక రకంగా దేవుని సమీపించడానికి ఉపయోగపడింది. ఈ బేదరికం కూడా సరిగ్గా దాన్ని కానీ వినియోగించగలిగితే ఆ బేదరికంలోనే చాలా సమీపంగా దేవునితో గడిపిన అనుభవాలు నా లైఫ్లో నేను చూశాను. బేదరికం అందరూ వద్దనుకునేది. నేను చెబుతున్నా, మరీ అడుక్కునే పొజిషను కాదులే, కానీ ఏ పూటకు ఆ పూటకి దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గర పొందుకునేటువంటి అనుభవాలు ఉన్న రోజుల్లో నేనున్న ఆత్మీయ అంతస్తును పరిశీలించుకున్నాను. దేవుని భక్తి, ఆత్మీయత ఎలా ఉందో చూసుకున్నాను. ఇప్పుడు ఆహారం దొరుకుతున్న దినాల్లో ఎలా ఉందో కూడా చూసుకున్నాను. మన మీదే ప్రయోగాలన్నీ, జనాల మీద కాదు, నా మీద నేనే ప్రయోగాలు చేసుకుంటూ ఉంటాను అన్నమాట. అప్పుడు నా బుద్ధి ఎట్టుంది, ఇప్పుడు నా బుద్ధి ఎట్టుంది, అప్పుడు నా మైండ్ ఎలా ఉంది, ఇప్పుడు నా మైండ్ ఎలా ఉంది, నా ఆరంభ స్థితిలో నేను ఏ విధమైన సైకాలజీ కలిగి ఉన్నాను, ఇప్పుడు నా సైకాలజీ ఎలా మారిపోయింది అనేది హానిమాన్ శాస్త్రవేత్త తన బాడీ మీద ప్రయోగాలు చేసి హోమియో మందులు కనుక్కున్నట్టు నా మీదే ప్రయోగాలు చేసుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. అంత చిన్నగా జీవితం ఎట్టా ఏడో కామాలో ఉన్నట్టు. ఇంకోసారి చెప్పండి, మీకోసమేగా మిమ్మల్ని కొద్దిగా గదిలించాలని నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ధనం మనిషికి అవసరమే, కానీ ధనం మురికి కలిగి ఉంటుంది, డబ్బు మురికి కలిగి ఉంటుంది. అది మనకి విస్తరించే కొద్దీ మనకు తెలియకుండానే మురికిని అంటిస్తూ ఉంటుంది. అది నేను చెప్తున్నా, పక్కా చెప్తా. నిజంగా అది ఒకవేళ విస్తరించి నీకున్న ఆ మురికి అంటకుండా ఉండాలంటే దేవుడే నిన్ను నన్ను కాపాడాలి. అందుకే ధనవంతులగుటకు ఆతుర పడొద్దు అన్నాడు. మనకేమో తపన, మా కళ్ళేసిన కాడి నుంచి ఎన్నాళ్ళు ప్రభువా ఈ బేదరికం నాయనా, ప్రభువా ఎప్పుడయ్యా ఈ దరిద్రం పోయేది, ఎప్పుడయ్యా ఈ ఎగచాట్లు పోయేది, ఎప్పుడయ్యా ఈ పేదరికం పోయేది. 10 మందికి సాయం చేయడానికి సంపన్న స్థితి అవసరమే, కానీ మరో కోణంలో ఆలోచిస్తే బేదరికం ఒక రకంగా భద్రత. ఆధ్యాత్మికంగా వాస్తవాలు ఎరిగిన వాళ్ళకి పేదరికం ఒక రకంగా భద్రత. పేదరికం నిజం.
లైఫ్లు చూడండి, భక్తుల లైఫ్లు చూడండి. ఇప్పుడు దావీదు జీవితం తీసుకుందాం. గొర్రెలు కాసేటప్పుడు వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు పడేటప్పుడు, తృణీకరించబడేటప్పుడు దేవునికి ఎంత కనెక్టింగ్లో ఉన్నాడో చూడండి. బాగా దగ్గరగా ఉన్నాడు దేవునికి, అవునా కాదా? ప్రతిదానికి ఇక దేవా అనుకుంటా పోయేవాడు దేవుని దగ్గరికి. అప్పట్లో దావీదును గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా చిత్తానుసారి అయిన మనుష్యుడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు. అది దావీదుకి ఇచ్చిన టైటిల్. అదే దావీదు మహారాజు అయిన తర్వాత చూడండి మీరు, దేవుని చిత్తానుసారంగా అన్ని విషయాల్లో ప్రయాణం చేశాడా, తేడాపడ్డా? ధనము, పేరు, గుర్తింపు, పలుకుబడి, ప్రశంస, పొగడ్తలు మొత్తం సైలెంట్గా కొంప ముంచుతాయి. కానీ ఏం చేద్దాం, జనాలకేమో అదే తపన, అందరి గోల అదే, అందరి తపన అదే. డబ్బు కావాలి, సమృద్ధి కావాలి. మళ్ళీ ఇప్పుడు కొత్త డైలాగ్ ఏందనుకున్నా, నువ్వే చెప్పావు అన్నయ్య 10 మందికి ఇచ్చేటట్టు ఉండాలి మనం అని మళ్ళీ నా మాట నాకేస్తున్నా. 10 మందికి ఇవ్వాలనుకుంటున్నాను అన్నయ్య, అందుకని సమృద్ధి కావాలనుకుంటున్నా. అమ్మ బిల్డప్. సరేలేండి, ఎదురుగానిలే ఉంది, దేవుడు ఇస్తాడులే. కానీ 10 మందికి దానం చేయటం సంగతి ఏమో కానీ, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం మాత్రం కాదు, ఇంకా చెప్పాలంటే జీవక్షయానికి మూలం. అది ఎరిగిన వాడు కాబట్టే అబ్రహాము ఎంత తెలివిగా బ్యాలెన్స్ చేశాడో తెలుసా? అందుకే పరదేశం ఎక్కాడు. ధనవంతుడు లాజరు స్టోరీలో వాడేం పాతాళంలో యాతన పడుతున్నాడు కదా, అదే ధనవంతుడిగా ఉండి అబ్రహాం అక్కడ ఎందుకు ఎక్కాడు అంటే సింపుల్. ఈ ధనవంతుడేమో దేవుని చిత్తాన్ని పక్కన పెట్టాడు, దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టాడు, కనికలో నేను బతికాడు, చచ్చాడు అనుకో, అది వేరే సంగతే. అక్కడ అబ్రహాం విషయానికి వచ్చేటప్పటికి దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్నాడు. దేవుడు ముచ్చటపడి ఇష్టపడి అబ్రహాముకి ఫుల్ సౌండ్ ఇస్తే, పండగ చేసుకోపో అన్ని మందలు, దాసదాసి జనాంగం, వెండి బంగారాలు, డబ్బు మొత్తం ఇస్తే, అంటే అప్పుడు డబ్బులు లేదు, వెండి బంగారాలే. డబ్బులు అంటే మళ్ళీ కరెన్సీ యాడ్ ఉంది అంటారేమో అని చెబుతున్నాను నేను. అన్నీ ఇస్తే, అరే వాటితో ఒక స్థిర నివాసం కట్టుకోలేదండి, కట్టుకోలా. గుడారం వేసుకొని తన బ్రతుకంతా గుడారంలోని తెలర్చాడు. ఎవరన్నా ఉంటారట, ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం కలిగి ఉండి గుడారంలో ఎవరైనా బతుకుతారా? బతుకుతారా? బతికాడు. ఖరీదైన జీవన విధానం అబ్రహాం జీవించాల, విలాసవంతమైన జీవన విధానం అబ్రహాం జీవించాల, గుడారాల్లో బతికాడు. మనబోటోళ్ళ అబ్రహాంని ఇప్పుడు చూస్తే కర్మ కాకపోతే ఏంది, అదే డబ్బు నాకుంటేనా 14 స్టేర్లు లేపేవాడిని. స్తోత్రం. అదే డబ్బు నాకుంటే అంత మామూలుగా ఉండేది కాదు, ఇక పాలు పోసి ఎత్తుకోవటమే. 14 స్టేర్లు మళ్ళీగా. అబ్రహామే గుడారం వేసుకొని కూర్చున్నాడు. ఇక అందులో దాసుడెవడో యజమానుడెవడో అర్థమై సాగుతాడ. అందరి గుడారాలే, అబ్రహాం కూడా గుడారమే. దాసుడెవడో యజమానుడెవడో అర్థం కాదు. దాసులు గుడారాలే ఉండే, యజమానుడిది పక్కా బిల్డింగ్ అయితే బాగుండు. లేదు, కట్టుకోలే. 24 పెద్దలకి అమ్మగా బంగారు కిరీటాలు ఇస్తే దేవుడు, 24 పెద్దలకి బంగారు కిరీటాలు ఇస్తే కమ్మగా తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకోక తీసుకెళ్ళి ఆయన ముందు పడేశారు. మాకెందుకు ప్రభువా, పెట్టుకోండి అయ్యా, నేను ఇస్తున్నాను, పెట్టుకోండి. వద్దయ్యా, కిరీటం పొందనర్హుడు నువ్వే మా కిరీటం. నీకు నిన్ను మించిన కిరీటం మాకేముంది?
నీ సముఖంలో నిలుచుటయే మా గొప్ప కిరీటం, మాకు అంతే చాలని కిరీటములు తెచ్చి ఆయన ఎదుట పడవేసిరి. ఆయనే మాట్లాడలా, నేను కిరీటాలు ఇస్తే పడేస్తారా అనలా. ఇలాంటి మనస్తత్వం గలవాళ్ళు కాబట్టి ఇక్కడ ఉందని మీరు అనుకున్నాడు ఆయన. నీకు దేవుడు సమృద్ధినిచ్చినా దాన్ని కంట్రోల్లో పెట్టగలిగే దమ్ము నీకుంటే ధన్యుడివి, ధన్యురాలివి. తపనకు అడగటం కాదు, నాకు ఈ నాయనా ఆశీర్వదించు నాయనా, సమృద్ధిని నాయనా, ఈ లేమి, ఈ పేదరికం, ఈ అప్పులు, ఈ దరిద్రం ఎన్ని రోజులు నాయనా, ఎంతకాలం నాయన ఈ కరువు, చూడు నాయనా చినిగిపోయి ప్రభువా, అద్దె కొంపల్లో బతుకుతున్నాం తండ్రి, ఎంతకాలం ఈ దరిద్రం నాయనా, ఎంతకాలం ఈ పేదరికం. ఓకే నీకు యేసు నామములో సమృద్ధి కలగాలి అని నేను అంటా. నేను చెబుతున్నా, సమృద్ధి నీకు దేవుడు ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి నీకుందా? ఎందుకంటే చాలామంది తట్టుకోలేక భ్రష్టు పట్టారు. అందుకని నేను చెప్పేది జోక్గా నిజం. సమృద్ధిని ఈ లేమి తీసేయి, ఈ పేదరికం తీసేయి అని అంటున్నావు. ఓకే, ఇస్తాడు, తట్టుకుంటావా? అబ్రహాము దాన్ని కట్టడి చేసినట్టు చేయగలవా? 24 పెద్దలు దాన్ని తిరస్కరించినట్టు తిరస్కరించగలవా? దాన్ని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచగలవా? నేను గ్యారంటీ ఇస్తా, ఖచ్చితంగా నెత్తి మీద పెట్టుకుంటావు. అపోస్తలులు దాన్ని ఎక్కడ ఉంచారో అక్కడ ఉంచగలిగే శక్తి నీకుందా? ఉంటే చెప్పు, నేను నీకు డబ్బులు ఇవ్వాలని ప్రార్థన చేస్తా. ప్రభువా బిడ్డలకి కోట్లు కుమరించినాయని ప్రార్థన చేస్తా. కోట్లు వచ్చినప్పుడు కాళ్ళ దగ్గర పెట్టే దమ్ము నీకుందా? దానిలో ఉన్న ఆకర్షణ చెప్పను, అందే చెప్పా, మురికి దానిలో, అది ఖచ్చితంగా నెత్తి మీద ఎక్కడానికి ట్రై చేసేది. నెత్తికి ఎక్కిద్ది, అది ఎక్కి ఫస్ట్ భక్తిని నాశనం చేసిద్ది. అది అర్థమైందా? అందుకే ఏమని అడగమన్నాడు తెలుసా? మాకు కావలసి ఉన్న ఆహారము అనుదినము నీవు మాకు దయచేయుము. మాకు కావలసి ఉన్న ఆహారము అనుదినము నీవు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించినట్లు నీవు మా రుణములను క్షమించుము. ఒక మాట శుభ్రంగా ఆ ప్రార్థన నేర్పేటప్పుడే యేసు ప్రభు ఒక మాట చెబితే బాగుంటుంది. మా బతుకాలానికి సరిపోయిన ఆహారం, మా బతుకాలానికి సరిపోయిన ఆహారం ఈరోజే మాకు దయచేతండి అని ఎందుకు నేర్పాలా అని నా డౌటు. కనీసం 4 ఏళ్ళకి అడగమన్నాడా? సరే తీసే 1 సంవత్సరానికన్నా అడగమన్నాడు. మాకు కావలసిన అనుదిన ఆహారము 1 సంవత్సరానికి మాకు దయచేయము అని అడగమన్నాడా? అది లేదు. ఇదేందండి మరి దారుణంగా, ఏ రోజుగా ఆ రోజా? అబ్బే, ఇదేం పెద్ద నాణ్యంగా లేదే. కనీసం 1 సంవత్సరానికన్నా, కనీసం నెలకన్నా టెన్షన్ లేకుండా ఉండటానికి. ఇప్పుడు కొంతమందికి వాన పడుతుంటే గుండెదాడ, ఎండ గట్టి కాసినట్టు గుండెదాడ. ఎట్లా? పని ఉండదేమో, పని దొరకదేమో, ఎట్లా? కానీ యేసయ్యేమో ఏ రోజుకి ఆ రోజు అడగండి అన్నాడు. దేవునికి మహిమ. ఎందుకండి మనం సౌండ్గా ఉంటాం ఆయనకి ఇష్టం లేదా ఏంది? అట్లా అడగమన్నాడు. అసలు 10 సంవత్సరాలకు సరిపడా ఒక్కసారి అడగమంటే పోయేది. కానీ ఆ మాట ఏం లేకపోయాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు, అంతే, ఆ రోజుకే. ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకొని తిని బతుకుని ఏమంటారు? అది సంపన్న కుటుంబం అంటారా, మధ్యతరగతి అంటారా, పేదరికం అంటారా? పేదరికమే. చాలు పో అన్నాడు. పౌలు కూడా అదే సలహా ఇచ్చాడండి తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 6లో. ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు, ఇక్కడ నుంచి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొంది ఉందము. అన్న వస్త్రాలు చాలంట.
బంగారం ఉంటే అప్పుడప్పుడు బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకోవచ్చు లేదా అప్పు తెచ్చుకోవచ్చు. ఆయన బంగారం వద్దా అన్నాడు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలా లేదా? కాదండి, సెక్యూరిటీ అండి. పెద్దోళ్ళు సలహా ఇస్తుంటారు, వెనకేసుకోవాలరా అని. ఎక్కడేయాలా? వెనకెత్తి వెనక ఎత్తుకొని పోతాడేమో. 4 రూపాయలు వెనకేసుకోవాలి, 4 రూపాయలు వెనకేసుకోవాలి. ఎందుకు వెనకేసి? రోగం, నొప్పి, మంచి చెడ్డ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు అన్నమాట. రోగం వచ్చిందని ఫిక్స్ అయిపోయి వేసారు వెనక. నాకు విశ్వాసం లేదు రోగం వచ్చిందని. నాకు ఏది రాదు, రానియడని విశ్వాసం. దేవునికి స్తోత్రం అంటాడు పేదవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినోడు. ఇప్పుడు ఏం చేద్దామండి మనం? 10 సంవత్సరాలకు అడుగుదాం, ఏ రోజుకి ఆ రోజు అడుగుదాం. ఎందుకో తెలుసా? ఒకవేళ 10 సంవత్సరాలు సరిపడా నువ్వు పొందితే అది నీ నెత్తి మీదకి ఎక్కి నిన్ను ఆడించి నిన్ను మురికి చేసే ఛాన్స్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే అది నిన్ను దేవుడికి దూరం చేసే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. ఇంకేముంది, మనకు కావాల్సిన అన్న వస్త్రాలు మెయిన్ దొరుకుతాయి. అది ఉన్నప్పుడు దొరుకుతాయి. అయ్యా అని పోయి అవసరం ఏముంది? అప్పులు ఉండవు, అయ్యా అని పోయి అవసరం ఏముంది? ఆహారపు కొదవ ఉండదు, అయ్యా అనిపోయి అవసరం ఏముంది? వస్త్రహీనత ఉండదు, అయ్యా అనిపోయి అవసరం ఏముంది? నివాస సమస్య ఉండదు, అయ్యా అనిపోయి అవసరం ఏముంది? అన్నీ ఉంటాయి, పైసలు ఉంటాయి. చిన్నగా ఎక్కిద్ది. ఇక అప్పటి నుంచి ఏం మాట్లాడ తెలుసా? అంతకుముందు ప్రతిదానికి దేవుడి ముందుకు పోయి ప్రభువా అని చిన్నదానికి పెద్దదానికి గోజాడే అనుభవాలు పోయి దేవుడి కృప అన్నయ్య, దేవుడు దీవించాడు. ప్రార్థన కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య, అంతగా దీవించాడు తండ్రి కృప. బాయే ప్రార్థన, బాయే దేవుడితో గడపటం, బాయే. ఇక ఉన్న పైసలను బట్టి ఇంకా ఏమేం చేయాలి, ఇక ఎట్లా దాన్ని డెవలప్ చేయాలి, లేకపోతే దాన్ని ఎలా అనుభవించాలి, అది ఆకర్షణ లాగుతుంటుంది. కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? కుక్కని గొలుసు పెట్టి కట్టేస్తామే వాకిట్లో, కుక్కని గొలుసు పెట్టి కట్టేస్తాం చూడు వాకిట్లో, అట్లా కంట్రోల్ చేశాడండి పైసల్ని. ఏమైనా అర్థమైందా మీకు నేను చెప్పింది? అంటే దేవుడు డిసైడ్ అయిపోయాడు, అబ్రహాముకి సమృద్ధి ఇచ్చినా పట్టించుకోడు. ఎందుకంటే ఆయన చూపంతా పునాదులు కలిగిన ఆ పట్టణము, నేను దేన్ని నిర్మిస్తున్నానో దాని మీద మనసు పెట్టుకున్నాడు అబ్రహాము. ఈ శరీర సంబంధమైన దానిలో ఆనందించేవాడు కాదు, ఇందులో ఏమీ లేదని తెలుసు. పునాదులు గల దానికోసం మనసు కలిగి ఉన్నాడు. అతడు దూరదృష్టి కలిగిన వాడు కాబట్టి నేను అతనికి సమృద్ధి ఇచ్చిన దాన్ని కట్టడి చేయగల దమ్ము కలిగిన వాడని ఎరిగున్నాడు దేవుడు. అందుకే దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించాడు. కానీ అబ్రహాం మాత్రం గుడారం వేసుకొనే బతికాడు. అంటే డబ్బుని కుక్కని వాకిట్లో కట్టేసినట్టు డబ్బుని కంట్రోల్లో పెట్టే దమ్మున్నోడు అబ్రహాం. సొదొమ రాజు అయితే మమ్మల్ని కాపాడావు, మా ఆస్తులన్నీ తిరిగి తీసుకొచ్చావు, ఇవన్నీ నువ్వే తీసుకొని పో. అబ్బా అప్పనంగా ఇతరుల ధనం కలిసి వస్తుంది అబ్రహాంకి. అబ్రహాం ఏమడితే పోరా బాబు నాకెందుకు, నేనేం ముష్టోడు అనుకున్నా, నాకేం లేదనుకున్నావా? నా దేవుడు నాకు కావలసిన సమస్తాన్ని ఎప్పటికప్పుడు నాకు అందిస్తానే ఉంటాడు. అబ్రహామును నేనే ధనవంతుని చేసితనని నీవు చెప్పకుండాన్నట్లు నూలు పోగైనా ఒక చెప్పు వారైనా ముట్టను. అంటే మనీ విషయంలో నియంత్రణ కలిగి ఉన్నాడు. మరి నేను మిమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తా, చెప్పండి. మరి ఇంకా ముగిస్తున్నాను, నేను ఇంకెక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. 3 మాటలు చదివాను, ఒక మాటకే కోటం అయిపోయింది. బేదలైన మీరు ధన్యులు అన్నకాడే అయిపోయింది. ఇంకా కింద 2 మాటలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈసారి ఎప్పుడన్నా చూద్దాం. చేయమంటారు ప్రార్థన, బిడ్డల్ని సమృద్ధిగా కుప్పలుగా ఆశీర్వదించాయా, కోట్లు రావాలని ప్రార్థన చేయమంటారా?
పాప ఎవరికి పేడం అప్పట్లు ఇప్పుడు అట్ట అడగమంటాను. దేవునికి మహిమ కలుగునుగా. అడగమంటే అడుగుతా. చేయమంటారా ప్రార్థన? అన్న కోట్లు వద్దు కానీ అప్పులు తీరేటట్టు చేయన్న. అప్పులు తీరి ఏ రోజుకు ఆ రోజు ఏసై ఇస్తే చాలన్న. ఓకే, ఇది న్యాయం. అంతేనా? అది చేయమంటారా? మీ మనసు ఒప్పుకోవట్లా దానికి కూడా. మీరు ఒకటి చేయమంటారని అనిపిస్తుంది నాకు. అన్న పైసలు రావాలి, వాటిని కట్టడి చేసే శక్తి కూడా ఇవ్వాలి. ఇంత చెప్పినా పేదరికాన్ని మాత్రం ఒప్పుకోరు. పైసలు రావాలి, అబ్రహాం లాగా వాటిని నియంత్రించేటువంటి శక్తి కూడా కావాలని ప్రార్థన. మీరే చేయండి, ఇక ఏం చేయాలనుకుంటారో మీరే చేయండి ప్రార్థన. కానీ నేను మాత్రం స్పష్టంగా గుర్తించా, పైసలు వస్తే పైసలు మురికి ఖచ్చితంగా అంటిస్తాయి. డబ్బు ఖచ్చితంగా దరిద్రాన్ని తెచ్చిద్ది. డబ్బు భౌతిక దరిద్రాన్ని తొలగించి ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని తెచ్చిద్ది. రాయవా? సూపర్ సూక్తి. డబ్బు శరీర సంబంధమైన దరిద్రాన్ని తొలగించి ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని తెచ్చే శక్తి గలది. ఈ రెండు దారిద్ర్యాల్లో ఏ దారిద్ర్యం కావాలి?